ఇదిగో ఇప్పుడు మనం చూడబోయేది ఓల్డ్ టీ బైక్ వాళ్ళు కొత్తగా డిజైన్ చేసిన ఓల్డ్ టీ బైక్ లాక్స్ ప్రీమియం. ఈ సైకిల్లో ఉన్న కొత్త ఫీచర్స్ అన్నీ ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ మోడల్లో ఉన్న ఫీచర్స్ 1 by 1 చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ ఇగ్నిషన్ కీ అనేది ఉంటుంది మనకు టర్న్ ఆన్ చేయడానికి కానీ ఆఫ్ చేయడానికి కానీ. సో ఆన్ చేసినప్పుడు మనకు ఇక్కడ పవర్ బటన్ ఉంటుంది. ఆ పవర్ బటన్ ప్రెస్ చేసి మనకు డిస్ప్లే అనేది ఆన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే మనకు డిస్ప్లేలో ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. ఈ బటన్ ప్రెస్ చేసినప్పుడు మనకు పవర్ బటన్ అనేది, సో ఇక్కడ మనకు డిస్ప్లేలో స్పీడ్ అనేది మాత్రమే కాకుండా పెడల్ అసిస్ట్ లెవెల్స్ కూడా చూపిస్తుంది. అండ్ బ్యాటరీ ఎంత ఉందో కూడా మనము క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకు బ్యాటరీ అనేది కూడా ఎంత ఉందనేసి క్లియర్గా చూపిస్తుంది. అండ్ ఇక్కడ మనం బటన్ అనేది ప్రెస్ చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు మీరు యావరేజ్ స్పీడ్ ఎంత వెళ్తున్నారు అండ్ మ్యాక్సిమం స్పీడ్ ఎంత వెళ్తున్నారు అండ్ టైం, మనం డిస్ప్లే ఆన్ చేసి ఎంత టైం అయింది. సో ఇవన్నీ అనే ఆప్షన్స్ అన్నీ కూడా చూపిస్తుంది అనమాట నీట్గా. సో ఈ ట్రిప్ మోడ్ ఏంటంటే మనము ఒక్కసారి ఎక్కడికైనా స్టార్ట్ అయినప్పుడు పర్టికులర్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఈ ట్రిప్ మోడ్లో పెట్టుకొని మనం ఆ డిస్టెన్స్ అనేది ఎంత దూరం వెళ్తున్నాం ఎవ్రీ ట్రిప్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఈ ఓడివో అనేది వచ్చేసి ఓవరాల్ డిస్టెన్స్ అనమాట. సో మనము టోటల్గా ఎంత దూరం వెళ్తున్నామో మనకు తెలుస్తుంది. సో ఈ మోడల్లో ఉన్న ఫీచర్స్ 1 by 1 చూద్దాం. సో ఇక్కడ ఇనిషియల్గా చూసుకుంటే మనకు ఇక్కడ ఇగ్నిషన్ కీ అనేది ఉంటుంది. సో ఆ కీ ఆన్ చేస్తే మనకు ఇక్కడ పవర్ బటన్ అనేది ఉంటుంది. ఈ పవర్ బటన్ని మనం ఆన్ చేసామంటే మనకు డిస్ప్లేలో చూపిస్తుంది. సో ఇప్పుడు మనం యాక్సిలరేటర్ ఇచ్చాము అంటే సో మనకు ఆల్మోస్ట్ 30 km/h స్పీడ్తో మనకు మోటార్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆల్మోస్ట్ 30 km స్పీడ్ అనేది వెళ్తుంది. దీంట్లో వచ్చి సెకండ్ మోడ్ వచ్చేసి మనకు పెడల్ అసిస్ట్ మోడ్ అంటారు. సో దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఎంత స్పీడ్గా వెళ్ళాలి అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే సైక్లింగ్ చేసేటప్పుడు సో మనము మన కాళ్ళ దగ్గర ప్రెషర్ ఎంత ఉండాలి అనేది కూడా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 అని ఉంది అంటే మనకు ప్రెషర్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అదే కానీ మనము 2, 3, 4, 5 లెవెల్స్ ఉంటాయి. సో ఈ లెవెల్స్ అనేవి మన కాళ్ళ దగ్గర ఎంత ప్రెషర్ ఉండాలి అనేది బేస్ చేసుకొని మనం మార్చుకోవచ్చు. 5th లెవెల్లో పెట్టుకున్నాము అంటే మనకు అసలు ప్రెషర్ అనేది ఉండదన్నమాట. అదే ఫస్ట్ లెవెల్లో పెట్టుకుంటే మనం ప్రెషర్ అనేది ఫీల్ అవుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి మార్నింగ్ సైక్లింగ్కి వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేసేటప్పుడు మనకు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది కాబట్టి 1లో పెట్టుకొని పెడల్ అసిస్ట్ అనేది మనం చేసుకోవచ్చు. అండ్ ఒక 1 hour, ½ hour తర్వాత మనకు ఎనర్జీ అయిపోతుంది కాబట్టి 5లో పెట్టుకొని మనం చేసామంటే మనకు ఎక్కువ ప్రెషర్ ఉండదు అండ్ స్పీడ్ అనేది 30 km/h స్పీడ్తో మనకు సైకిల్ అనేది మూవ్ అవుతుంది. దీంట్లో థర్డ్ మోడ్ వచ్చేసి మనకు వాకింగ్ మోడ్ వస్తుంది. సో దీంట్లో ఎలా అంటే మనకు ఇక్కడ పవర్ బటన్ ఆన్ చేశాక ఈ మైనస్ బటన్ అనేది ఉంటుంది. ఈ బటన్ని మనం ప్రెస్ చేసి పెట్టుకున్నాము అంటే సో 6 km/h స్పీడ్తో కంటిన్యూగా పోతూ ఉంటుంది. సో ఇక్కడ చూసినట్టయితే నేను మైనస్ బటన్ ప్రెస్ చేసి పెట్టుకున్నాను. సో వీల్ అనేది కంటిన్యూగా తిరుగుతూ ఉంది. సో ఇక్కడ చూసారంటే 6 km/h కంటిన్యూగా వెళ్తూ ఉందన్నమాట. సో నేను యాక్సిలరేటర్ ఇవ్వకపోయినా కానీ నాకు ఆ స్పీడ్లో వెళ్తూ ఉంది. 4th మోడ్ వచ్చేసి మనకు క్రూజ్ మోడ్ అనమాట. సో క్రూజ్ మోడ్ యాక్టివేట్ చేయడానికి సో కీ ఆన్ చేశాక జస్ట్ ఇంకా యాక్సిలరేటర్ అనేది మనం ఒక 5 seconds అనేది ఒక స్పీడ్లో మనం పట్టుకున్నామంటే సో అది యాక్టివేట్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు చూసారు కదా ఇక్కడ ఈ సింబల్ వచ్చింది. ఆ సింబల్ వచ్చిన తర్వాత మన క్రూజ్ అనేది లాక్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు 30 km స్పీడ్ అనేది లాక్ అయింది. సో ఇక్కడ చూసారంటే నేను యాక్సిలరేటర్ ఇవ్వకపోయినా కానీ అది కంటిన్యూగా తిరుగుతూనే ఉంది. దీంట్లో నెక్స్ట్ ఫీచర్ ఏంటంటే మనకు సెన్సార్ బ్రేక్స్ అనమాట. సో ఇక్కడ కీ అనేది ఆన్ చేసి మనం బటన్ ఆన్ చేసి మనకు డిస్ప్లే ఆన్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే నేను ఇక్కడ బ్రేక్ ప్రెస్ చేసి యాక్సిలరేటర్ ఇచ్చానంటే మనకు వీల్ అనేది కదలదు. సో అది ఎందుకు అంటే మనం బ్రేక్ ప్రెస్ చేసి సెన్సార్ డిటెక్ట్ చేసుకొని మోటార్కి పవర్ వెళ్ళకుండా ఆపేస్తుంది. సో ఇప్పుడు బ్రేక్ రిలీజ్ చేసా అంటే ఇప్పుడు తిరుగుతుంది. సో ఈ సైకిల్లో మనకు అడిషనల్గా 21 గేర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో 3 గేర్స్ అనేవి మనకు ఇక్కడ ఉంటాయి అన్నమాట. 7 గేర్స్ అనేవి మనకు ఇక్కడ ఉంటాయి. సో అక్కడ మనం ఎప్పుడైతే గేర్ షిఫ్ట్ చేస్తామో మనకు ఇక్కడ ఈ చైన్ అనేది కంటిన్యూగా ఇక్కడ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. సో మనకు అకార్డింగ్ మనం ఏ గేర్ కావాలో అది మార్చుకోవచ్చు. ఇక్కడ చూసేటైతే మనకు లైట్ అండ్ హార్న్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ స్విచెస్ అనమాట. ఈ స్విచ్ ప్రెస్సినప్పుడు మనకు లైట్ అనేది ఆన్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ దీంట్లోనే మనకు హార్న్ స్విచ్ కూడా ఉంటుంది. ఈ బటన్ ప్రెస్
ప్రెస్ చేసినప్పుడు మనకు హారన్ అనేది వస్తుంది. మనకు బ్యాటరీ అనేది డిటాచబుల్. సో అక్కడ అన్లాక్ చేసి మనం ఇలా బ్యాటరీ తీసుకొని వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. వన్స్ ఫుల్ అయిపోతే మళ్ళీ తీసుకొని వచ్చి ఇలా తగిలించుకోవచ్చు. సో తగిలించి లాక్ చేసేసామంటే అది లాక్ అయిపోతుంది, ఇంకా ఎవరూ తీయలేరు. గా చూసుకుంటే మనకు ఇక్కడ గేర్స్ అనేవి మైక్రో షిఫ్టర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ పెడల్స్ కూడా చూసుకున్నారంటే అలాయ్ మెటీరియల్తో వస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మన క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ డిజైన్ కూడా చూసారు అంటే మొత్తం గ్లాసీ ఫినిష్ వస్తుంది. ఒక ప్రీమియం లుక్ అనేది మనకు ఇక్కడ అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకు సస్పెన్షన్ చూసారు అంటే ఆల్మోస్ట్ 120 mm సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసారు కదా మార్క్ అనేది. సో ఇక్కడ వరకు మనకు సస్పెన్షన్ అనేది లోపలికి వెళ్ళి బయటికి వస్తుంది అనమాట, స్పీడ్ బ్రేకర్స్ కానీ ఎక్కడన్నా రఫ్ సర్ఫేస్లో వెళ్ళినప్పుడు. సో ఇక్కడ చూసినట్టయితే మనకు ఇక్కడ కంట్రోలర్ అనేది కూడా ఇన్బిల్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాంగ్ విత్ ఈ మోడల్లో పర్టికులర్గా మనకు టైర్ సైజ్ అనేది 29T ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల మనకు స్పీడ్ కానీ డిస్టెన్స్ అనేది కానీ మైలేజ్ కానీ ఎక్కువ అనేది వస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మనకు ఇక్కడ వీళ్ళు డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డబుల్ వాలీ రిమ్ అనేది కూడా వస్తుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే మనకు చిలుము పట్టదు. ఈ రిమ్ వల్ల మనకు వర్షాకాలంలో కూడా చిలుము పట్టకుండా కొంచెం ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ సీట్ అనేది ప్రీమియం సీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 120 kgs వరకు తట్టుకునేలా ఉంటుంది. అండ్ ఈ ఫ్రేమ్ అనేది కూడా మీరు చూసారంటే గ్లాసీ ఫినిష్ వస్తుంది. సో దీనివల్ల కొంచెం మనకు ప్రీమియం లుక్ అనేది వస్తుంది. సో ఓవరాల్గా మనకు 250 watts హబ్ మోటార్తో ఇన్ని ఫ్యూచర్స్తో సో వీళ్ళు కొత్త మోడల్ అనేది లాంచ్ చేశారు.